ఆరోగ్య పరిరక్షణకు రసాయనాలు లేని ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆచరణలో కొందరు మాత్రమే సఫలీకృతం అవుతుంటారు. అవకాశం లేక మరికొందరు మార్కెట్లో కూరగాయలను కొంటుంటారు. కానీ 6-10 వయసులో తన కుటుంబానికి రసాయన రహితంగా కూరగాయలను అందించాలని అనుకున్నారు ఆ మహిళ. ఇందుకోసం తన మిద్దెపై ఒక వ్యవసాయ క్షేత్రాన్నే సృష్టించారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండిస్తూ సేంద్రియ ఉత్పత్తులను తన కుటుంబానికే కాదు చుట్టుప్రక్కల వారికి పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకు ఆ మహిళ ఎవరో, సేంద్రియం వైపు ఎందుకు అడుగులు వేశారో, ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి గల కారణమేమిటో ఈనాటి నందనవనం కార్యక్రమంలో చూసేద్దాం రండి మరి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండంతస్తుల భవనం ఖమ్మం శివారులోని TNGO కాలనీలో ఉంది. తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులను మనకు చూపెడుతున్న ఈమె పేరు దయావతి. ఆమె భర్త ప్రసాదరావు వృత్తిరీత్యా మనుగూరు బొగ్గు గనుల్లో ఇంజనీరుగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం 2 ఏళ్ల క్రితం సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడ నివాసముంటున్నారు. అప్పటి వరకు రసాయనాలు నిండిన కూరగాయలు, పండ్లు తిన్నవారు ఇకపై ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే మిద్దెపై అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా శాశ్వత తొట్లు నిర్మించుకొని అందులో ఎర్రమట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టుతో కలిపి నింపారు. డాబాపై నీరు నిలబడకుండా యాజమాన్యం సులువుగా ఉండేందుకు వీలుగా టైల్స్ వేయించారు. డబ్బాలు, గ్రో బ్యాగులు, డ్రమ్ములను నేరుగా క్రింద పెట్టకుండా ప్రత్యేకంగా స్టాండులను ఏర్పాటు చేశారు. గత 2 ఏళ్లుగా బయట నుంచి కూరగాయలు కొనటం లేదని చెబుతారు దయావతి. అన్ని రకాల ఆకుకూరలతో పాటు బీర, కాకర, సొర, నేతి బీర, చిక్కుడు, వంగ, టమోటా, మిరప, పండ్ల మొక్కల్లో యాపిల్, అంజీరా, టేబుల్ నిమ్మ, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి వంటి మొక్కలను పెంపకం చేస్తున్నారు. ఈ వయసులో రోజూ తోట పని చేస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ ఎంతో ఉపశమనంగా ఉండి ఆరోగ్యం మెరుగుపడినట్లు చెబుతున్నారు దయావతి. మాకు ఆరోగ్యపరంగా ఈ బీపీలు, షుగర్లు ఉండడం వల్ల మేము ఇంట్లో కూరగాయలు పండించుకోవాలనుకొని ఈ మడులన్నీ కట్టించుకున్నామండి. కూరగాయల కోసం మడులు కట్టించుకొని కూరగాయలు పండించుకుంటున్నాము. అంటే ఇల్లు కట్టేటప్పుడే మేము బిల్డర్కి చెప్పి మడులు కట్టమని చెప్పాము. ఈ కింద కూడా ఫ్లోర్ కాకుండా టైల్స్ వేయమని చెప్పాము, ఈజీగా ఊడ్చుకోవడానికి మాకు ఈజీగా ఉంటుందని. ఒక 4 ట్రాక్టర్ల మట్టి తెప్పించామండి. మొత్తం ఎరువు కలిపి, కోకోఫీట్ కలిపి, వరి పొట్టు కలిపి, అట్లా మనకు గుల్లగా ఉండేటట్టు ఇసుక కలిపి అన్నీ కలిపి ఒకసారి నింపించుకున్నామండి. మనకు అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం కుండీలు పెంచుకుంటూ వస్తున్నాం. ఒకేసారి అన్నీ కొనుక్కుంటూ అప్పుడు కొంచెం కొనుక్కుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే మాకు 1.5 సంవత్సరం నుంచి అయితే ఇప్పుడు కూరగాయలు కొనలేదండి. ఇప్పటివరకు మా కూరగాయలు మేమే తింటున్నాము. చాలా హెల్దీగా ఉంటున్నాం. మేమేం తింటామో అయ్యే పండించుకుంటున్నామండి. ఇక ఈ క్రోటన్స్ అవి తగ్గించుకొని కూరగాయల వరకే మేము పండించుకుంటున్నాము. ఫ్రూట్స్ అయితే పైన పెట్టుకున్నామండి, అవి కూడా వస్తున్నాయి. కూరగాయలు అయితే మాకు సరిపోని వస్తున్నాయండి. ఎక్కువైనాయి మా లైన్లో అందరికి పంచుతాము. ఆకుకూరలైనా కూరగాయలైనా మా పిల్లలు వస్తే మా పిల్లలు కూడా తీసుకెళ్తారండి. ఈ తిన్న నుంచి మాకు మందులు లేని కూరగాయలు కదా, చాలా హెల్దీగా ఉంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఎక్సర్సైజ్ అండి మెయిన్. ఏంటంటే మోకాలు నొప్పులు చేయబట్టి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతున్నాం బయట. ఇక్కడైతే మనం గార్డెన్ పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాబట్టి మాకు హెల్త్ కూడా మంచి సహకరిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడైతే. బీరకాయలండి, సొరకాయలు, కాకరకాయలు, నేతి బీర, పొట్లకాయలు కూడా పెట్టుకున్నాము. అంటే నీరు ఉండే కూరగాయలు ఎక్కువ అవి పెట్టుకున్నాము. ఇక్కడ ఈ వరకు అయితే నేను చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు అట్లా అన్నీ మేము తినే వరకు అయితే పండించుకుంటున్నామండి. ఆకుకూరలు అయితే ఇంకా అన్ని రకాలు ఉంటున్నాయి. వారానికి 2 సార్లు అయితే ఆకుకూరలు కూడా వండుతాము. పురుగు మందులు అయితే ఇప్పటివరకు కొట్టలేదండి, ఏంటియో కూడా నాకు తెలియదు. సస్యరక్షణకండి నీమాయిలు కొడతాను. బియ్యం నీళ్ళు, పుల్ల మజ్జిగ వీటిలలో పసుపు కలుపుకొని కొట్టుకుంటా అండి. వారానికి ఒకటైతే కంపల్సరీ ఏదో ఒకటి కొట్టుకుంటామండి. ఎరువుల్లాగంటే ఇంకా మేక ఎరువు, ఆవులది,
10 రోజులకు ఒకసారి చెట్టుకు గుప్పెడు వేసుకుంటా చెట్టు మొదట్లో వేస్తుంటా అండి. 3-4 నెలలే వస్తాయండి. ఏ తీగ జాతి అయినా 3-4 నెలల్లో అయిపోతుంది. ఒకటి అయిపోతుందంటే మనం ఇంకోటి రెడీగా పెట్టుకుంటూనే ఉండాలి. అది అయిపోయేలోపు మనకి ఇంకో ఖాత రావాలి. అట్లా నేను ప్లాన్ చేసుకుంటూ సంవత్సరం అంతా మనకు అదే రొటేషన్ చేసుకుంటా అండి. నేనైతే అండి వచ్చేటప్పుడే స్టాండ్లు కూడా చేయించుకొని వచ్చా అండి. కింద పెట్టుకోకుండా మొత్తం స్టాండ్ల మీదనే మనకు ఊడ్చుకోవడానికైనా ఇట్లా నీళ్లు వెళ్ళిపోవడానికైనా ఈజీగా ఉంటుందని కిందేం పెట్టకుండా స్టాండ్ల మీదనే పెట్టుకునేటట్టు చేసుకున్నాను. అట్లా అందరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా లేదు అంటే కింద ఇటుక పిల్లలు పెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగే ఆకుకూరలు నుంచి స్టార్ట్ చేస్తే మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మంచిగా వచ్చినాయి కదా, ఇంకా కొంచెం పెంచుకుందామని. అట్లా ఆకుకూరలు పెంచుకుంటూ అట్లనే ఈ తీగ జాతులు కూడా నెలలోపుగా వస్తున్నాయండి. తీగ జాతులు కూడా ఫస్ట్ ఏంటంటే మందులు లేని కూరగాయలు ఒకటి, చిన్న చిన్న ఎక్సర్సైజుల లాగా మనకు ఇక్కడ పని చేస్తుంటే హెల్త్ కూడా బాగుంటుంది. హ్యాపీగా ఉంటున్నామండి. ఆసక్తి, సంకల్పం ఉండాలే కాని ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకోవచ్చని, సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని రుజువు చేస్తున్న దయావతి ఎందరికో ఆదర్శం.